అల్లూరి సీతారామరాజు జిల్లాలో సాంప్రదాయ క్రీడలకు ప్రోత్సాహం లభిస్తోంది. పాడేరులో నిర్వహించిన విలువిద్యా పోటీలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా బాణం సంధించి లక్ష్యాన్ని ఛేదించి అందరినీ ఆకట్టుకున్నారు. పూర్తి వివరాలు చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఘనంగా నిర్వహించిన విలువిద్యా పోటీలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. పోటీల ప్రారంభానికి ముందు క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి గిరిజన ప్రాంతాల్లో సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించడం ఎంతో ముఖ్యమని అన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత స్వయంగా విల్లు చేపట్టి బాణాన్ని సంధించారు. ఆమె ప్రయోగించిన బాణం నేరుగా లక్ష్యాన్ని ఛేదించడంతో అక్కడున్న క్రీడాకారులు, అధికారులు, ప్రజలు హర్షధ్వానాలు చేశారు. టార్గెట్ ను విజయవంతంగా ఛేదించిన ఆనందంలో మంత్రి చిరునవ్వులు చిందిస్తూ క్రీడాకారులను అభినందించారు. విలువిద్య వంటి సాంప్రదాయ క్రీడలు గిరిజన సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయని, యువత ఈ క్రీడల్లో మరింతగా రాణించాలని మంత్రి ఆకాంక్ష. ఈ గాంజా మొక్కలు పెంచము, మాకు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇచ్చారు, వీటితో మేము బతుకులు బాగున్నాయి, మేము చాలా ధైర్యంగా బతుకుతున్నామని డైరెక్ట్ గా గిరిజనులే బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో మేమందరం కూడా ఈ రోజు ఇక్కడికి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఒక పక్క ఆర్చరీ అకాడమీ ఓపెన్ చేయడం. ఎందుకంటే భోగాపురంలో అల్లూరి సీతారామరాజు గారి పేరిట ప్రతిష్టాత్మకమైన ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని గౌరవ ప్రధానమంత్రి గారు ఆగస్టు 1వ తారీఖున వచ్చి ప్రారంభోత్సవం చేస్తున్నారు. దానికి అల్లూరి సీతారామరాజు గారు ఆ ఎయిర్పోర్ట్ పేరు పెట్టడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఆయన వారసులుగా ఇక్కడ ఉన్న చాలా మందికి ఆర్చరీలోని చాలా మెడల్స్ సాధించిన చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం ఇవ్వడానికి ఒక అకాడమీని ఈ రోజు ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించింది. దీనికి స్పెషల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారికి, కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గాంజాను కూడా సంపూర్ణంగా నిర్మూలించేదానికి ఇక్కడున్న ప్రతి గిరిజనుడు కూడా మాకు సహకరించారు. వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఫర్దర్ గా ఇలాంటి ఇష్యూస్ లేకుండా వాళ్ళు గంజా రహిత ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి ఆ ప్రధాన భూమికను పోషిస్తున్న ఈ గిరిజన ప్రాంతాలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బిడ్డల్ని కూడా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, యువకులు ఉన్నారో, వాళ్ళెవరూ కూడా ఈ గాంజా బారిన పడకుండా వాళ్ళ భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు చెప్పేటటువంటి ఒకటే మాట, మేము 5 లక్షల వరకు 5-6 లక్షల వరకు మేము సంపాదించున్నాం. ప్రస్తుతం చాలా డైరెక్ట్గా మా క్యాంప్లో కూడా చెప్పారు. అక్కడ కూడా చాలా వంతులు కూడా వేశారు. మన హాయంలో మీరు 2 వంతులు పడ్డారు. మారుమూల ప్రాంతంలో కూడా మంచి రోడ్లు వేశారు. కానీ ఏంటంటే వాళ్ళకి కొంచెం డెవలప్మెంట్ కావాలని అడుగుతారు. ఇంకా వాళ్ళకి చాలా చేయవలసి ఉంది. యాక్చువల్ గా మీరు అన్నది కూడా కరెక్టే. వాళ్ళు అలా ఆలోచించుకోవడంలో తప్పు లేదు. కానీ 5 లక్షల రూపాయలు సంపాదించినా, 10 లక్షల రూపాయలు సంపాదించినా నిత్యం భయంతో గడిపే పరిస్థితులు అవి. ఏ పోలీసు వస్తాడో, ఎప్పుడు పట్టుకుంటారో, ఏమవుతుందో అని తెలియని పరిస్థితులు, ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియని పరిస్థితి. కానీ ఈ రోజు వాళ్ళు స్వతంత్రంగా కాళ్ళు ఎగరేసుకునేటట్టుగా ధైర్యంగా వాళ్ళ బతుకులు వాళ్ళు బతికినేదానికి మేమందరం కూడా సహకరిస్తున్నాం. ఇప్పుడు మీరే అన్నారు, గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారి హయాంలో కలెక్టర్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి మాక్సిమం రోడ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం, మాక్సిమం బ్రిడ్జెస్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు రవాణాకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకున్నాం. ఇంకా మీరు అన్నది ఏంటంటే వాళ్ళకి ఒక స్కిల్ డెవలప్మెంట్ కనుక వాళ్ళకి ఉంటే కనుక డెఫినెట్ గా ఒక మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఇస్తే వాళ్ళు బతుకులు బాగుంటాయి. దీని మీద ఇందాకే మేము వచ్చేటప్పుడు మంత్రి గారు, కలెక్టర్ గారు అందరూ కూడా మాట్లాడుకొని ఒక జాబ్ మేళాస్ కూడా, అంటే డిఫరెంట్ స్కిల్స్ మేము సాగ్రిగేట్ చేసుకుని ఆ స్కిల్స్ కావాల్సిన కంపెనీస్ ని కూడా మంత్లీ ఒకటైనా ఇక్కడికి తీసుకొచ్చి జాబ్ మేళా కండక్ట్ చేసి ఇక్కడున్న విద్యార్థులకి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. దాని మీద కూడా ఒక వర్కౌట్ చేస్తున్నాం. ఏఓబీలోని మనకి గాంజా ఎక్కువగా వస్తుంది. అంటే మన దాంట్లో కంట్రోల్ లేదు. పోలీసులు చాలా విస్తృతమైనటువంటి అక్కడ ఉన్నటువంటి డంపులు పట్టుకుని ఇక్కడ చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళతో ఏ విధంగా మీరు యాక్చువల్ గా ఇప్పుడు ఈగల్ బేస్ చేసుకుని మేము ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ కూడా పెట్టుకున్నాం. అక్కడ డీజీపీస్ తో కూడా మాట్లాడుకున్నాం, అక్కడ స్టేట్ వాళ్ళతో కూడా మాట్లాడుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ డీజీపీస్ కాన్ఫరెన్స్ కూడా త్వరలోనే ఉంది. ఇప్పుడు మనకి ఏఓబీ ప్రాంతంలో ఉన్న, అటువైపు ఉన్న ప్రాంతాలు ఉన్న అందరూ డీజీపీస్ తోని కూడా మన డీజీపీ గారు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. అది కూడా రవాణాన్ని కూడా మ్యాక్స్ మరికట్టేదానికి